బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీలో ఎథిక్స్ కమిటీ భేటీ అయింది. కమిటీ చైర్మన్ మండలి బుద్ధా ప్రసాద్ నేతృత్వంలో సమావేశం నిర్వహించారు. వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాలకు హాజరు కాకపోవడంపై భేటీలో చర్చించారు. వైసీపీ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటూ సభకు గైర్హాజరు కావడంపై కమిటీ సీరియస్ అయింది. అర్హత లేకపోయినా ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామనే వైసీపీ వాదనపై కమిటీ సభ్యులు చర్చించారు. నిబంధన పెట్టడం దేశ చరిత్రలోనే తొలిసారని మండలి బుద్ధా ప్రసాద్ ఫైర్ అయ్యారు. ప్రజలు నిపుణుల అభిప్రాయాలు సేకరించి వీరిపై చర్యలు తీసుకుందామన్న బుద్ధా ప్రసాద్ సూచించారు. వైసీపీ ఎమ్మెల్యేల గైర్హాజరుపై తొలుత నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. వైసీపీ ఎమ్మెల్యేలను కమిటీ ముందుకు పిలిచి వివరణ కోరాలని, అనంతరం సభ్యుల వివరణ, నిపుణులు ప్రజాభిప్రాయం తీసుకొని ముందుకెళ్దామని కమిటీ స్పష్టం చేసింది. ఎథిక్స్ కమిటీ భేటీపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? పావని, ఇవాళ సచివాలయంలో అసెంబ్లీ హాల్లో ఎథిక్స్ కమిటీ అయితే భేటీ అయింది. దీనికి సంబంధించి మండలి బుద్ధ ప్రసాద్ దీనికి చైర్మన్ గా ఉన్నారు. ఈ కమిటీలో జ్యోతుల నెహ్రూ, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, బత్తుల బలరామకృష్ణ, భాష్యం ప్రవీణ్, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ముప్పిడి వెంకటేశ్వర్లు కూడా ఈ కమిటీకి సంబంధించి సభ్యులుగా ఉన్నారు. అయితే ప్రధానంగా ఈ కమిటీకి సంబంధించిన మీటింగ్ లో అటు వైసీపీకి తీసుకుంటున్న నిర్ణయం మీద ప్రధానంగా చర్చ జరిగింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అనేది అటు ప్రమాణ స్వీకారం రోజు వచ్చింది. తర్వాత గవర్నర్ ప్రసంగం అనంతరం కూడా వైసీపీ అనేది పూర్తిగా అసెంబ్లీని బాయ్కాట్ చేసింది. ఎందుకంటే ప్రధానంగా అటు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతిపక్ష హోదా ఇస్తేనే తాము అసెంబ్లీకి వస్తామంటూ కూడా ఇప్పటికే అనేక సార్లు చెప్పారు. దానికి సంబంధించి అటు టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నాయి కాబట్టి తర్వాత అత్యధికంగా ఉన్న సీట్లు 11 సీట్లు వైసీపీకి ఉన్నాయి కాబట్టి ప్రతిపక్ష హోదా వైసీపీకి ఇవ్వాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా పూర్తిగా అటు కూటమి ప్రభుత్వం కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేనట్టుగా కూడా ఇప్పటికే అటు ప్రభుత్వం కావచ్చు, తర్వాత స్పీకర్ కూడా చెప్పింది. ఎందుకంటే కొన్ని స్పీకర్ కు సంబంధించిన కావచ్చు, అలాగే అసెంబ్లీకి సంబంధించిన రూల్స్ లో మొత్తం స్టేట్ల సంఖ్యలో 10% సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా దక్కుతుంది. కానీ అటు వైసీపీకి మాత్రం కేవలం 11 సీట్లు వచ్చినాయి కాబట్టి ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వడానికి అవకాశం ఉండదంటూ కూడా ఇప్పటికే అటు స్పీకర్ కూడా క్లారిటీ ఇచ్చారు. అయితే దీని మీద అటు వైసీపీ నాయకులు, వైసీపీ పార్టీ కూడా అటు హైకోర్టుకు కూడా వెళ్లారు. అక్కడ కూడా వాళ్ళకి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో అటు పూర్తిగా ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామంటూ కూడా అటు జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకొని పూర్తిగా అసెంబ్లీకి రావడం అనేది వైసీపీ బంద్ చేసిందని చెప్పుకోవచ్చు. దీంతో కొద్దిసేపటి క్రితమే ఏపీ అసెంబ్లీకి సంబంధించిన ఎథిక్స్ కమిటీ కూడా భేటీ అయింది. ఎందుకంటే ఇప్పటికే అటు జగన్మోహన్ రెడ్డి అయితే ఎమ్మెల్యేగా జీతం అయితే తీసుకోవట్లేదు అని ఇప్పటికే స్పీకర్ కూడా ప్రకటించారు. మిగిలిన 10 మంది వైసీపీ ఎమ్మెల్యేల్లో 6 ఎమ్మెల్యేలు మాత్రం జీతాలు తీసుకుంటున్నట్టుగా కూడా అక్కడ అసెంబ్లీ రికార్డుల్లో ఉన్నట్టు తెలుస్తుంది. అంటే వాళ్ళు వచ్చి సంతకం పెట్టేసి కేవలం ఎమ్మెల్యేకి సంబంధించిన జీత భత్యాలను అనుభవిస్తున్నారు, కానీ అసెంబ్లీ సమావేశాలకైతే రావట్లేదు అనేది కూడా తెలిసింది. దాంతో ఈ ఎథిక్స్ కమిటీ కూడా మీటింగ్ అయితే జరిగింది. ఎందుకంటే వైసీపీకి అనుకరిస్తున్న తీరుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేది కూడా ఈ కమిటీ అయితే ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కేవలం అసెంబ్లీకి రాకుండా జీతభత్యాలు తీసుకోవడం అనేది కూడా కొంత చట్టబద్ధంగా అసెంబ్లీ రూల్స్ ప్రకారం విరుద్ధంగా ఉంటుంది కాబట్టి దాని మీద ఒక క్లారిటీ నిర్ణయం తీసుకోవాలని కూడా ఈ కమిటీలో భేటీలో అయితే నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే మొదట 6 వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 6 సంబంధించి కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళ నుంచి వివరాలు తీసుకోవాలని కూడా ఈ కమిటీలో నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. తర్వాత అటు లా ప్రకారం కావచ్చు, అలాగే నిపుణుల సలహా మేరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేది కూడా ఆ కమిటీలో అయితే ప్రధానంగా చర్చ జరిగింది. అయితే దీని మీద వైసీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. ఎందుకంటే పూర్తిగా అటు జగన్మోహన్ రెడ్డి అయితే చాలా క్లారిటీగా చెప్పారు, ప్రతిపక్ష హోదా ఇస్తేనే తాము అసెంబ్లీకి వస్తామంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో ప్రతిపక్ష హోదా లేకపోతే కేవలం ఎమ్మెల్యేకి ఉన్న టైం మాత్రమే వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఇటు కూటమి ప్రభుత్వం అనేది 164 సీట్లతో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎక్కువ సమయం అనేది కూటమి సంబంధించిన ఎమ్మెల్యేలకు అవకాశం ఉంటుంది. పూర్తిగా అటు వైసీపీలో ఉన్న హయాంలో జరిగిన కొన్ని అవినీతి అక్రమాల మీద మాట్లాడడానికి ఆ కూటమి ప్రభుత్వానికి టైం ఎక్కువ ఉంటుంది. అటు జగన్మోహన్ రెడ్డి వాటిని తిప్పికొట్టి అయితే ఆ సమయం అయితే ఉండదని చెప్పుకోవచ్చు. సాధారణ ఎమ్మెల్యేకి సంబంధించి 3 నుంచి 4 నిమిషాల సమయం మాత్రమే అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఉంటుంది. అదే ఆ ప్రతిపక్ష హోదా ఇస్తే దానికి సంబంధించి సీఎం తర్వాత మాట్లాడే కొన్ని అర్హత కావచ్చు, అలాగే సమయం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ వంకతో అటు వైసీపీ అనేది పూర్తి అసెంబ్లీకి రావడం అయితే మానుకుంది. దాని మీద ఎథిక్స్ కమిటీ అయితే వాళ్ళతో మీటింగ్ జరిగింది. అయితే వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు థ్యాంక్ యూ రాజేష్.
Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.